క్రికెట్లో ఇప్పటి వరకు మనకు తెలిసినవి 3 ఫార్మాట్లే. కానీ ఇప్పుడు ఐసీసీ కొత్తగా 4వ ఫార్మాట్ను తీసుకొస్తోంది. అదే టెస్ట్ 20. టెస్టులను టీ20లను కలుపుతూ టెస్ట్ 20ను తీసుకొస్తోంది ఐసీసీ. ఈ ఫార్మాట్ను వచ్చే సంవత్సరం నుండి ప్రారంభిస్తారని అంటున్నారు. అయితే టీ20 మ్యాచ్ల్లో 2 టీమ్స్ 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తాయి. కానీ టెస్ట్ 20లో ఇరు జట్లు 2 సార్లు బ్యాటింగ్ చేస్తాయి. ఉదాహరణకు తొలి సెషన్లో భారత్ బ్యాటింగ్ చేస్తే రెండో సెషన్లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తుంది. మూడో సెషన్లో మళ్ళీ టీమిండియా బ్యాటింగ్కి వస్తుంది. అప్పుడు భారత్ ఆడిన 2 సెషన్ల స్కోర్ను కలిపి ఆఖరి సెషన్లో ఇంగ్లాండ్ చేజ్ చేయాల్సి ఉంటుంది. క్రికెట్లో మరో ఫార్మాట్కు సంబంధించి చర్చలు ఎప్పటి నుండో కొనసాగుతున్నాయి. ఎన్నో సలహాలు సూచనల తర్వాత ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో టెస్ట్ మ్యాచ్లకు ఫ్యాన్స్ నుండి ఆదరణ తగ్గిపోవడం వల్లే ఇలా కొత్త ఫార్మాట్ తీసుకురావాల్సి వచ్చిందన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ కొత్త ఫార్మాట్కు సంబంధించి క్రికెట్ లవర్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఈ టెస్ట్ 20 ఫార్మాట్ వల్ల వన్డే టెస్ట్ ఫార్మాట్లపై తీవ్రంగా దెబ్బ పడుతుందని అంటున్నారు క్రికెట్ అభిమానులు. Thank you.